మన దేవదూత దేవుడైనటువంటి అల్లు అర్జున్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల శ్రీతేజ్ అనే వ్యక్తి గాయపడ్డారు. అయినా అది మన దేవుడైనటువంటి అల్లు అర్జున్ తప్పు కాదు, అది శ్రీతేజ్ యొక్క తండ్రి భాస్కర్ రావుది తప్పు. అయితే ఇది మొత్తం మనం పక్కన పెడితే ప్రెజెంట్ శ్రీతేజ్ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనే టాపిక్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. రీసెంట్గా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు మరియు అరవింద్ ఇద్దరు కలిసి శ్రీతేజ్ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి కిమ్స్ హాస్పిటల్ను సందర్శించారు. అక్కడ శ్రీతేజ్ను చూసి అతని యొక్క హెల్త్ కండిషన్ చాలా విషమంగా ఉందని తెలియజేశారు. అయితే శ్రీతేజ్ మేల్కోవడానికి ఇంకొన్ని రోజులు పెడుతుందని, ప్రజెంట్ శ్రీతేజ్ వెంటిలేషన్ పైనే ఉన్నారని, ట్యూబ్ ద్వారా ఆహారాన్ని కడుపు లోపలికి పంపిస్తున్నామని అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అయితే తెలియజేశారు. అయితే శ్రీతేజ్ మేల్కోవడానికి యాంటీబయోటిక్తో పాటు ఐనోలాజికల్ అలానే ఐనోట్రోఫిక్ న్యూరోలాజికల్ వంటి ట్రీట్మెంట్స్ అవసరం అవుతుందని, వాటికి కావాల్సినంత డబ్బులన్నింటినీ మన దేవుడైనటువంటి అల్లు అర్జునే భరిస్తున్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయితే తెలియజేశారు. అయితే శ్రీతేజ్ మేల్కొన్న తర్వాత మొత్తం ఆరోగ్య పరిస్థితి ట్రీట్మెంట్ మొత్తం రికవరీ అయిన తర్వాత ఖచ్చితంగా శ్రీతేజ్కు 1 కోటి రూపాయల చెక్కును కూడా మన దేవుడు అందిస్తున్నారని కూడా తెలియజేశారు. ఈ దేవుళ్ళ గురించి ఎంతమంది బలవుతారో తెలియజేయండి.